నమస్కారం సతీష్ గారు. నమస్తే సార్. రవి గారికి మన శివశంకర్ గారికి నమస్కారం అండి. వాస్తవంగా ఇవాళ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీరు అనుకున్నట్టుగా ఇంకెందుకంటే ఎటువంటి క్లారిఫికేషన్ వారి నుంచి కానీ మా నుంచి కానీ ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. అయ్యినట్లయితే రెండు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా కుటుంబ పార్టీలు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిర్ణయంలో పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అయినా జనసేన అయినా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా గెలవాలి అనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ధోరణి వాస్తవంగా ప్రజలకి దగ్గరగా ఉంటే ఎంత బాగుంటుంది, ప్రజల నుంచి గెలుపైతే అవకాశాలు ఉంటాయి, ఏ విధంగా అయితే ఆ సీటును సాధించగలిగినటువంటి అంచనాలు పార్టీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో క్రియాశీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు నిచ్చిన ప్రకారమే కార్యకర్తలు పనిచేస్తారు. ఆ కార్యకర్తలైనా ఈ కార్యకర్తలైనా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు నిలబడ్డా కానీ ఈ పార్టీలను ఓటించడం కోసం అనేది అంతిమ లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. అంటే షేక్ బాజీ గారు ఒకవేళ బీజేపీ హైకమాండ్ తిరుపతి లోక్సభ సీటును జనసేనకి ఇవ్వాలని నిర్ణయిస్తే మీరు స్వాగతిస్తారా? మరో మాట్లాడరా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ తెలుగు రాష్ట్రమైనటువంటి దుబ్బాక దెబ్బకి ఇప్పటికే టీఆర్ఎస్ వాళ్ళకి ఒళ్ళు నొప్పులు వచ్చి మున్సిపాలిటీలో ముచ్చెమట్లు పట్టేటువంటి పరిస్థితి వచ్చిన తరుణం కానివ్వండి. అదేవిధంగా అక్కడ పార్టీ నాయకులు మాట్లాడుతూ నాన్న కేసీఆర్ మాట్లాడితే కొడుకు కేటీఆర్, లేకపోతే కూతురు కవిత, లేకపోతే అల్లుడు హరీష్ మాట్లాడివ్వండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో మేము 1000 గొంతుకులు ఒక్కటే మాట్లాడుతున్నటువంటి భారత్ మాతాకి జై ఏదైతే ఆలోచన ఉందో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికుల్ని కాశీరాజు అనుచరులు పంపించాలనే భావజాలం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో మేము కూడా ఏమంటున్నామంటే ఇక్కడ కూడా అక్కడ కుటుంబ పాలన ఎలా అయితే పోవాలనుకుంటున్నామో ఇక్కడ కూడా కుటుంబ పాలన పోవాలనేటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ఆలోచన జరుపుతుంది. ఆ ఆలోచనలతో అవసరమైతే మీరన్నట్టు కనుక జరిగి మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి జనసేన ఫ్రెండ్లీ పార్టీ కావచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక త్వరలో జరగబోతుంది కాబట్టి అటు కొంత బలం ఉంది. గతంలో చిరంజీవి కూడా తిరుపతి నుంచి విజయం సాధించారు. అలాగే సామాజిక వర్గాల ఈక్వేషన్ పరంగా చూసుకున్న మాకు కొంత ఎడ్జ్ ఉంది అన్నది జనసేన నేతలు బాహటంగానే చెప్తున్న మాట. పాయింట్ నెంబర్ 1. 2, తిరుపతి ఉప ఎన్నిక త్వరలో ఉండకపోతుంది కాబట్టి ఆ సీటు అడగబోతున్నాం కాబట్టే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గారన్నది మరో వాదన. వాస్తవం కాదా? ఇక్కడ ఒకటి నారద మునీంద్రుల వారు మీరు ఇబ్బంది ఏం లేదులే కానీ ఇక్కడ ఒకటైతే ఏం చెప్తానంటే జనసేనాని యొక్క ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తాము. భారతీయ జనతా పార్టీ ఆలోచనని రెండు నాయకుల యొక్క పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఏ అభ్యర్థి అయినప్పుడు కూడా అక్కడ విజయాన్ని చేకూర్చేటువంటి మార్గాన్ని తీసుకొని గెలుపుదారిలోకి వెళ్తాం తప్ప ఏ మాత్రం అవకాశం లేనటువంటి ఈ యొక్క రెండు పార్టీల యొక్క విధానాన్ని ప్రజలకు వివరించి విజయాన్ని చేజిక్కించుకునేటువంటి దారిలో వెళ్తామని చెప్పి తెలియజేస్తారు. శివశంకర్ గారు, ఎందుకు జనసేనలో ప్రధానంగా తిరుపతి లోక్సభ నుంచి మేమే పోటీ చేస్తామన్న ఆ తరహాగా ఒక ప్రచారం ఎందుకు జరుగుతున్నట్టు? నిజంగా మీరు తిరుపతి సీటు కోరుకుంటున్నారా, లేదంటే పొత్తు ధర్మంలో భాగంగా పోటీ చేస్తామంటే బీజేపీకి వదిలేస్తారా? సతీష్ గారు నమస్కారం. నమస్తే సార్. చర్చలో పాల్గొంటున్న రవి గారికి బాజీ గారికి నమస్కారం. ఇక్కడ జనసేన భారతీయ జనతా పార్టీ కలయిక వెనక సైద్ధాంతిక నిబద్ధత ఉందండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు, ధన రాజకీయాలు, మాఫియా రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు బడుగు బలహీన వర్గాల వారు నలిగిపోతున్నారన్న ఉద్దేశంతో సామాజిక పరివర్తన కోసం పొత్తు పెట్టుకున్నది తప్ప సీట్లు అంకెలు గారిడి సీట్ల కాంబినేషన్లు కాదండి ప్రధానంగా. ఇక రెండవది ఏదైతే ఒక అంశం బయట తిరుపతిలోంచి మేము పోటీ చేస్తామని ఇవన్నీ కూడా ఊహాగానాలు. వీటిలో పసలేదు, నిజము లేదు, వాస్తవం అంతకంటే లేదు. మేరకు పవన్ కళ్యాణ్ బీజేపీ హైకమాండ్ తో తిరుపతి సీటుకి సంబంధించి కనీస ప్రస్తావన ఢిల్లీ టూర్ వెళ్ళారు. అంటే ఇప్పుడు తిరుపతి సీటు కోసం ఢిల్లీ వెళ్ళక్కర్లేదు కదా సతీష్ గారు. రెండు పార్టీలు అనేక ఇష్యూస్ ఉంటాయి, అనేక చర్చలు ఉంటాయి. ఆ సందర్భంగా వారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. కానీ ఇదంతా కూడా ఊహాగానాలు చేసి ఒక రకమైనటువంటి క్రియేట్ చేసిందే తప్ప
వాళ్ళ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల ఆహ్వానం మేరకు వెళ్ళారు. చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఉప ఎన్నికే ఇష్యూ కాదు కదా వారు చర్చలో రావాల్సింది. కానీ ఉప ఇప్పుడు ఎన్నిక హైదరాబాద్లో ఉప ఎన్నికల issue ఉంది. పోటీ హైదరాబాద్లో చేయాలనేది కూడా ఒక మొదట ఇష్యూ కదా ఉన్న ఇష్యూస్ లో. ఇప్పుడు అక్కడ ఎజెండా ఏమిటి అనేది అన్ని కూడా ప్రెస్కి సవివరంగా వివరిస్తాం. ముందు తినబోతూ రుచి అడగడం కరెక్ట్ కాదేమో సతీష్ గారు. రైట్ శివశంకర్ గారు, ఓకే, ఖచ్చితంగా మీరు ఉభయ ఢిల్లీ టూర్ వెనక అసలు ఎజెండా అంటే వివరిస్తామంటున్నారు, వెళ్ళండి కూడా, అది మంచిదా? అక్కడ ఏం జరుగుతుందో చెప్పడం. నేను స్ట్రైట్గా మీకు అడుగుతున్నా, తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన కార్యకర్తలు పార్టీలో ఎక్కువ మంది నాయకులు కోరుకుంటున్నారా లేదా? లేదు మిత్రధర్మంలో భాగంగా 99లోని మా పార్టీ అభ్యర్థి వెంకటస్వామి ఎంపీగా గెలిచారు కాబట్టి మళ్ళీ మేమే పోటీ చేస్తామన్న బీజేపీ వాదనకు తలొగ్గుతారా? ఇప్పుడు చర్చల ద్వారా ఇప్పుడు ఉదాహరణకి మీకు సతీష్ గారు హైదరాబాద్లో కార్పొరేటర్ ఎన్నికల్లోనే మా వాళ్ళు నామినేషన్ ఫైల్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ పోటీ చేస్తుంది అన్నారు. తరువాత భాగ్యనగర్ హైదరాబాదు భవిష్యత్తు దృష్ట్యా దాని తాలూకున్న ప్రాముఖ్యత దృష్ట్యా బీజేపీకి పూర్తి బలాన్ని మనం సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి త్రికరణ శుద్ధిగా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ దానికి అంగీకరించారు. అత్యంత క్రమశిక్షణ గల పార్టీలు ఈ రెండు. అంటే తిరుపతిలో కూడా అదే జరగబోతుంది. శివశంకర్ గారు, గ్రేటర్ రిపీట్ కాబోతుందా తిరుపతి విషయంలో కూడా? అగ్రనాయకులు నిర్ణయిస్తారు. రిపీట్ అవుతుందని మనం చెప్పలేము. అగ్రనాయకులు ఏది నిర్ణయిస్తే దానికి నాయకులు కానీ కార్యకర్తలు కానీ దానికి నిబద్ధతతో క్రమశిక్షణతో అంగీకరిస్తారు సతీష్ గారు. రైట్, అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేది జనసేన సిద్ధాంతం, అంతే కదా? మీ పార్టీ అధినేత సినిమాలో డైలాగ్ కూడా ఇది. అలాగని కాదు, ఇప్పుడు కూడా సినిమా వేరు, రాజకీయం వేరు, సమాజం వేరు అండి. ఇక్కడ ఏమిటి అని అంటే మన వ్యక్తిగత స్వార్థం కాదు, సామాజికమైనటువంటి స్వార్థంతోనే ఎప్పుడు ఉంటుంది ఈ పార్టీ. రైట్, సమాజానికి మంచి జరగాలన్నటువంటి ఆలోచనతోనే ఉంటది. అంతేగాని నేను వ్యక్తిగతంగా నేను ఎదిగిపోవాలి, సమాజం ఎలా పోయినా పర్వాలేదన్న ఆలోచన ఉండదు ఈ పార్టీ. రైట్, తెలకపల్లి గారు, సమాజ కాంక్షే ప్రధాన ఉద్దేశం, దాని ప్రకారం ఓట్లు సీట్లు మాకు ప్రధాన ఉద్దేశం కాదు. ఇది శివశంకర్ గారు ఇస్తున్న వివరణ. మీరేమంటారు? మొన్న గ్రేటర్ విషయంలో వెనక్కి తగ్గడం కానీ ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక విషయంలో జరుగుతున్న చర్చ చూస్తున్నప్పుడు ఇప్పుడు తప్పకుండా వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు అలా అనుకోవడం సహజం. ఏ పార్టీ గురించి అయినా వాళ్ళు అలాగే అనుకుంటారు కదా. క్రమశిక్షణ రెండు పార్టీల్లో ఉండాలి, కానీ మరొక పార్టీ విధించిన క్రమశిక్షణలో ఈ పార్టీ ఏమైనా ఉంటుందనేది ఒక సందేహం కలుగుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో అసలు పోటీ చేయకపోతే, ఆలోచన చేయకపోతే అది వేరే విషయం. కాబట్టి ముందు మేము చేయబోతున్నాము, మాకు చాలా బలం ఉంది, గతంలో సమయం కుదరలేదు, ఇవన్నీ కూడా జనసేన నోట్లో నుంచే, పవన్ కళ్యాణ్ నోట్లో నుంచే మనం విన్నాం. ఆ తర్వాత ఆయన బండి సంజయ్ అధ్యక్షుడు వచ్చి కలుసుకుంటాడా లేదా దీని మీద బోలెడు తిక్కమక్క గజిబిజి నడిచింది. తర్వాత కలుసుకోనే లేదు. సరే, లక్ష్మణ్ కిషన్ రెడ్డి గారు వెళ్ళి కలుసుకున్నారు. అది అయిన తర్వాత ఒక్క ఓటు కూడా బీరుపోకుండా బీజేపీకి వెయ్యాలి అంటే ఒక 2 రోజుల వ్యవధిలోనే ఒక రాజకీయ పార్టీ దాని అధినేత ఇంత గజిబిజిగా విధానం మార్చుకోవటం అన్నది తప్పనిసరిగా ప్రశ్నార్థకం అవుతుంది కదా. అంటే కొంత ఒత్తిడికి గురైన పరిస్థితి ఉందేమో ఇక్కడ అనే భావన వస్తుంది. ఎందుకంటే అదే జిహెచ్ఎంసీ, అదే బీజేపీ, అదే జనసేన. కాబట్టి ఇక్కడ సహజంగా లేదు, శివశంకర్ గారి కష్టం కలిగిన సహజంగా లేదు, అసహజమైనటువంటి పరిస్థితుల్లో ఈ వెనక్కు తగ్గడం అనేది జరిగింది. గతంలో కూడా జరిగినవన్నీ కూడా కలుపుకున్నప్పుడు ప్రజలకు సందేహాలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఇందాకటి నుంచి అడుగుతూ ఆ వెంటనే ఢిల్లీ వెళ్ళటం, దానికంటే ముందు ఇప్పుడు దుబ్బాక అన్నారు. దుబ్బాక విజయంతో టిఆర్ఎస్ దెబ్బతిన్నది నిజమైతే బీజేపీ మరీ ఎక్కువగా ఉబ్బిపోతున్నది కూడా అంతే నిజం. ఆ వెంటనే రఘునందన్ రావు కూడా తిరుపతి వెళ్ళారు. ఆ వెంటనే ఉప ఎన్నికల్లో మేము గెలిచేస్తామన్నట్టుగా బీజేపీ వాళ్ళ జాతీయ కార్యదర్శితో సహా అక్కడ సమావేశం పెట్టారు. వీటన్నిటికీ ఇప్పుడు ఒకటి ఉప ఎన్నిక లేదు, రెండోది బలాబలాల పొందికలు ఎలా ఉంటాయి ఏమి తెలియదు. సో దుబ్బాక టు తిరుపతి అని నేను ఆ రోజు ఒకటి రాశాను. దుబ్బాక టు జిహెచ్ఎంసీ టు తిరుపతి. జిహెచ్ఎంసీ ఫలితాలు కూడా ఇంకా రావాలి. నేను రాజకీయ పార్టీలు ఆశపడడం తప్పు కాదు, కానీ దాని మీద మరీ మనం ఆకాశ సౌధాలు నిర్మించడం. ఇంతలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఈ సమస్య వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు దానికోసం అని ఒకటైతే నిజం, చిరంజీవి గెలిచినప్పుడు కానీ తర్వాత కానీ పవన్ కళ్యాణ్ కు అక్కడ ఎక్కువగా దృష్టి ఉన్నమాట నిజం. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత
ఆయన 3-4 సార్లు వెళ్ళింది తిరుపతికే. ఉమ్, విజయవాడ, హైదరాబాద్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఎక్కువగా వెళ్ళారంటే తిరుపతికి మొదట వెళ్ళారు. తర్వాత వినోద్ అనే వాళ్ళ కార్యకర్త చనిపోయినప్పుడు వెళ్ళారు. మళ్ళీ 2020 మేలో వెళ్ళారు. అమిత్ షాను అమితంగా పొగిడింది. ఉమ్, నేను సనాతన హిందూ ధర్మం పట్ల నమ్మకం కలిగి ఉన్నానని ప్రకటించింది. ఇవన్నీ కూడా తిరుపతి కేంద్రంగానే జరిగాయి. ఉమ్, తిరుపతి సామాజిక పొందికి కూడా జనసేనకు అనుకూలంగా ఉంటుందనే ఒక అభిప్రాయం కూడా ఉంది. వాళ్ళు సమావేశాలు పెట్టారు, వీళ్ళు ఇంకా పెడుతూనే ఉన్నారు బీజేపీ వాళ్ళు అయితే. ఉమ్. కాబట్టి ఇక్కడ ఒక పోటీ ఒకటి జరుగుతుంది. ఎవరు చేయాలి, ఎప్పుడు వస్తుంది, ఇక తన ఎక్కడ వెనకబడతాడో, తన అభ్యర్థి ఎక్కడికి పోతాడో అని చంద్రబాబు నాయుడు గారు కూడా పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి ఏమో దాదాపు వాళ్ళ వైసీపీది కూడా ఖరారు అవుతుంది. వైసీపీ కూడా దాదాపు ఖరారైంది. ఆ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆయన ప్రకటించారు. ఉమ్, కాబట్టి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఈ చర్చ వస్తుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది సతీష్. ఉమ్, నిజంగా మామూలుగా ఒప్పందం కుదిరితే సరే, కానీ హైదరాబాద్ లో పోటీ చేయనందుకు తిరుపతి ఇస్తున్నారు అనేది ఒక బేరం లాగా, లేదా ఇది ఒక రాజకీయమైన అవగాహన లాగా వస్తే మటుకు ఉమ్, 2 సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒకటి, ఆ సీటు కోసం మొత్తం ఇక్కడ ఎవరిని పోటీ చేయనివ్వలేదా అనేది ఒకటి. ఓకే. రెండోది, ఆంధ్ర తెలంగాణ మధ్య 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఒక రాష్ట్రంలో నుంచి ఇంకో రాష్ట్రానికి సంబంధించిన అవగాహనలకు అవకాశం ఉందా అనే ఒక కొత్త సమస్య కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. కాబట్టి బీజేపీ అంత సులభంగా దీనికి అప్పుడే ఇంత తొందరగా దాని మీద వాళ్ళు చర్చకు వస్తారని నేను అనుకోను. ఓకే. ఇంకా శివశంకర్ గారు అసలు ఆలోచన చెప్పట్లేదు కదా. ఉమ్, అన్ని ఓట్లు సీట్లు మా లక్ష్యం కాదు. కానీ నమ్మకం, కానీ ఆలోచన ఉంది, ఆశ జనసేన వాళ్ళల్లో అక్కడి నుంచి చేస్తే బాగుండు అని. ఉమ్, ఇంకొక మాట, చివరి మాట చెప్తాను నేను. సిద్ధాంత అవగాహన బీజేపీతో ఉందన్నారు. నేను కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు కూడా సిద్ధాంత అవగాహన ఉందన్నారు. ఉండొచ్చు, ఓకే. ఎన్నికల్లో గెలవడానికి చేయడం చేయకపోవడం వేరే విషయం. ఓకే. కానీ ప్రతిసారి సిద్ధాంత అవగాహన మనం చెప్పలేం. కానీ జనసేన శిబిరంలో ఒక అసంతృప్తి ఉంది. ఉమ్, బీజేపీ తెలుగుదేశాలను గెలిపించి కూడా మనం ఏమీ పొందలేకపోయాము, అప్పుడే ఒక పార్లమెంట్ స్థానం లాంటిది తీసుకొని ఉంటే బాగుండేది రైట్, అన్న ఒక అభిప్రాయం జనసేనలో అత్యున్నత స్థాయిలో ఉందని మటుకు నాకు తెలుసు. రైట్, కాబట్టి తిరుపతిలో వాళ్ళు అటువంటి ఆశ పెట్టుకోవచ్చు. రైట్. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. నిజంగా హైకమాండ్ పెద్దలు ఏది నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉంటామని శివశంకర్ గారు చెప్తున్నారు, షేక్ బాజీ గారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఈరోజు తిరుపతి ఉప ఎన్నిక జరిగితే ఎలా గెలవాలన్న ఒక ఎజెండాతోనే బీజేపీ నేతలు ఎందుకు సమావేశం ఏర్పాటు చేసినట్టు? అంటే రాబోతున్న రోజుల్లో తిరుపతి సీటు మాదే అని బీజేపీ నేతలు డిసైడ్ అయినట్టేనా? సతీష్ గారు, రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు అనేక సందర్భాల్లో జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి, జరుగుతాయి. ఓకే. ఏదైతే 2014లో లాస్ట్ మినిట్ వరకు తెలుగుదేశం పార్టీతో మాకు పొత్తే వద్దనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఆనాటి ముఖ్యమంత్రితో పొత్తు జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంఎస్లో ఏదైతే మిత్రులు జనసేన నాయకులు ఎవరైతే తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తూ కలిసి వెళ్దాం అనేటువంటి ఆలోచన చేసుకున్నటువంటి వైనం కూడా చేస్తున్నాను. ఇక్కడ ఏమంటారంటే సతీష్ గారు, ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధర్మ దేవస్థానం అయినటువంటి తిరుపతి ఏదైతే ఉందో ఆ తిరుపతి వేదికగా ఈ రోజు వరకు జరిగినటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి తిరుపతి ప్రాంతానికి ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటి వైనాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. పెద్దలు నిర్ణయిస్తారంటున్నారు, మరోవైపు తిరుపతిలో మాదే గెలుపుతున్నారు. ఇక్కడ రెండోది అనూహ్యంగా ఏమైనా జరగచ్చు సత్యకుమార్ గారు చెప్పనివ్వండి. ఎవరికి అనూహ్యమైన బీజేపీ అదేం కాదు సార్ సతీష్ గారు. ఇప్పుడు మేము ఎవరిని తీసుకున్నా మాకు ఇబ్బంది లేదంటున్నాం. మేము మాకు శివశంకర్ గారు చెప్పినట్ట, నేను చెప్పినట్టయినా, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నా, నడ్డా గారు నిర్ణయం తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి రఘునాథ్ గారు తీసుకొనివ్వండి, సత్య గారు తీసుకురండి, విష్ణువర్ధన్ రెడ్డి గారు తీసుకురండి, మా రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజు గారు తీసుకురండి, ఎవరు తీసుకున్నా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోటీ చేస్తాం. ఎందుకంటే సతీష్ గారు ఒక మాట వినాలా, ఆనాడు నరేంద్ర మోడీ గారు నమో వెంకటేశ అనేటువంటి తిరుపతి వేదిక నుంచి ఏదైతే తిరుపతి దర్శనానికి వచ్చి అది కాదు శివశంకర్ గారు 2014 ఎన్నికల్లో మేము పోటీ చేయమన్నారు పార్టీగా, అప్పటికి పూర్తిస్థాయి ఏర్పాటు కాలేదని. తర్వాత పార్టీగా ఏర్పడిన తర్వాత 2019 ఎన్నికల్లో మీరు ఇండివిజువల్ గానే పోటీ చేశారు. ఆ తర్వాత జరుగుతున్న ఏ ఎన్నిక విషయంలో కూడా, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో 60 డివిజన్లో మేము పోటీ చేస్తాం, బలం ఉందన్నారు. చివరి నిమిషంలో మేము వైదొలుగుతున్నాము, విస్తృత ప్రయోజనాలు అన్నారు. అంటే మీ దృష్టిలో విస్తృత ప్రయోజనం అంటే ఏంటనేది పాయింట్ నెంబర్ 1. 2, ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న చర్చ తిరుపతి విషయంలో కూడా ఒకవైపు పట్టుబడుతున్నారు, బీజేపీ సీరియస్గా చెప్తే వెనక్కి తగ్గుతారనేది.
ఒకవేళ మేమే పోటీ చేస్తామని బీజేపీ అధికారికంగా ప్రకటిస్తే ఇక మద్దతు ఇవ్వడమేనా మీ ముందున్న మార్గం? సతీష్ గారు, ఉమ్, ఇక్కడ మేము మొదట జిహెచ్ఎంసీలో పోటీ చేస్తామన్నది వాస్తవం. ఉమ్, తరువాత విస్తృత పరిస్థితుల దృష్ట్యా మేము ఉపసంహరించుకొని, ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఈజ్ ఎ వెరీ స్ట్రాటజిక్ సిటీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పారు, ఉమ్, భారతదేశ నగరాల్లోకెల్లా హైదరాబాద్ నగరం చాలా స్ట్రాటజిక్, సెకండ్ క్యాపిటల్ చేయాలని చెప్పేసి. హైదరాబాద్ అభివృద్ధి దృష్ట్యా, హైదరాబాద్ భద్రత దృష్ట్యా మేమేంటంటే ఒక్క ఓటు కూడా పోకూడదు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వాలి మనం అని చెప్పి మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం. ఎన్నికలు అంటే వ్యూహాత్మక ఎత్తుగడలు ఉంటాయి సతీష్ గారు. ఆ వ్యూహాత్మకంలో అదొక భాగం నెంబర్ 1. అంటే పోటీ చేస్తామని ప్రకటించడం, వెనక్కి తగ్గడం, అదేనా జనసేన వ్యూహాత్మక ఎత్తుగడ? అది వెనక తగ్గడం అనిపించదండి, అది వెనక్కి తగ్గడం అనిపించదండి. ఒకసారి అడుగు ముందేస్తే వెనక్కి తగ్గడం కాదు, అది మా వ్యూహంలో అది భాగం, మా ప్రణాళికలో అది భాగం. అది ముందుకి వెనక్కి అనేది కాదు ఇక్కడ అర్థం, అలా అర్థం చేసుకోకూడదు. మా వ్యూహంలో అది ఒక భాగం. తిరుపతిలో వచ్చేసరికి ఇప్పుడు రఘునందన్ గారు వెళ్ళి అక్కడ అనౌన్స్ చేశారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు అని అంటే, ఏ పార్టీ నాయకుడైనా తన క్యాడర్ ని ఉత్తేజపరచడానికి కోసం మాట్లాడే మాటలు ఇన్స్పిరేషన్, మోటివేషన్ కోసం. దట్ ఈస్ నాట్ ఏ ఫైనల్. వాళ్ళే అథారిటీ కాదు, డిసైడ్ చేసే అథారిటీ కాదు. అక్కడ డిసైడ్ చేయాలి, కార్యకర్తలకు కొంత మోటివేట్ చేయడానికి మాత్రమే, సీరియస్ గా పోటీ చేయాలనుకోవట్లేదు. పొలిటికల్ లీడర్, ఏది లీడర్ ఏంటంటే తన క్యాడర్ని మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ చేయాలి, ఫాలోవర్స్ని ఎప్పుడు కూడా యాక్టివ్ లైన్లో ఉంచడానికి కోసం మాట్లాడతాం, ఇన్స్పైర్ చేస్తాం. దాన్ని రవి గారు మీకేమనిపిస్తుంది శివశంకర్ గారు వ్యాఖ్యలు చూసిన తర్వాత? శివశంకర్ గారు నేను అడుగుతున్నాను, ఎజెండాలో ఉందా లేదా, నేను ఊరికే తెలుసుకోవడానికి అడుగుతున్నా. తిరుపతిలో జనసేన పోటీ చేయడం అన్నది ఎజెండాలో ఉందా లేదా? శివశంకర్ గారు స్టార్టింగ్ అన్నారు ఎజెండాలు అది కూడా ఒక భాగమే అన్నారు. ఇద్దరు అగ్రనేతలు అగ్రనేతలు ఇద్దరు సమావేశం అయ్యేటప్పుడు అన్ని సమస్యలు కూడా రవి గారు చెప్పారు, చర్చకు వస్తాయి. ఉందా లేదంటే ఆ పేపర్ నేను చూడలేదు. రవి గారు తెలివితేటలుగా క్వశ్చన్స్ అందిస్తున్నారు. రవి గారు కాదు, రవి గారు తెలివితేటలుగా నా మీద క్వశ్చన్స్ అందిస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ మస్తిష్కంలో ఏముంది తెలుస్తుంది. రవి గారు, సతీష్, ఉప ఎన్నిక అది మామూలు ఉప ఎన్నిక కాదు. పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వేరే. ఆ పార్టీ అధ్యక్షుడు మొన్న 2 చోట్ల ఓడిపోయారనే విమర్శకులు ఎక్కువ చేస్తుంటారు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రతిష్టాత్మకంగా ఇక్కడ పోటీ చేస్తే జరిగే ప్రభావం ఆ పార్టీ మీద, 2 పార్టీల పొత్తు మీద, 2 రాష్ట్రాల మీద ఇదంతా ఉంటుంది. వ్యూహాత్మకం అంటే మీరు అడిగినట్టుగా నిన్న ప్రకటించి ఈ రోజు పొద్దున్నే వాళ్ళని కలుసుకొని ఉపసంహరించుకోవడంలో వ్యూహమే ఏముంటుందో కూడా చాలా సందేహం. క్యాడర్ ను ఉత్సాహపరచడం అంటే క్యాడర్ నిరుత్సాహపడిందని నేను చెప్పగలుగుతాను. ఈ విధంగా ఆఖరిలో తగ్గడం ద్వారా తిరుపతిలో కూడా అలాంటి ఒక గందరగోళ పరిస్థితి రాకుండా ఉండడానికి జనసేన ఏమైనా స్పష్టత ఇస్తుందని మీరు అడుగుతున్నట్టుగా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఒకటైతే కనిపిస్తుంది, బీజేపీ తలుచుకుంటే తిరుపతిలో చేయకపోయినా పవన్ కళ్యాణ్ కు ఎక్కడి నుంచో రాజ్యసభకు పంపగలిగిన శక్తి ఆ పార్టీకి ఉంది. అదే అందరికీ కూడా తెలుసు. ఇంకా రెండో విషయం, జనసేన అనేది బీజేపీని కలిసిన తర్వాత చొరవ క్రమక్రమంగా కోల్పోతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అన్నట్టుగా బీజేపీ నిర్ణయం కోసం చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు జిహెచ్ఎంసీ చివరి తాజా ఉదాహరణ. కాబట్టి తిరుపతిలో కూడా అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా బాజీ గారు తిరుపతిలో మోడీ గారు చెప్పిన మాటలు ఎంత తక్కువ చెప్తే అంత మంచిది, వారికి తప్పకుండా నమస్కారం పెట్టాలి. ఎందుకంటే తిరుపతిలో మోడీ చెప్పిన వాటిలో 100% అమలు జరగలేదని పవన్ కళ్యాణ్ గారే విమర్శించారు. కాబట్టి ఇప్పుడు తిరుపతిని మళ్ళీ దాన్ని తీసుకుంటే తిరుపతిలో చాలా ఎదురుగాలి కూడా వస్తుంది. ఆ మాటకు వస్తే ఖచ్చితంగా ఢిల్లీ టూర్ వెనక అసలు ఎజెండా ఏంటో ఖచ్చితంగా మీడియాతో కూడా పంచుకుంటాం.